ఇక్కడ ఒక అమ్మ ఉన్నది. ఆమె కడుపులో చాలా ఇబ్బంది కలిగి ఉన్నది. ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. 2 నెలలు అవుతుంది ఇట్లా ఇబ్బంది ఉంది. ఏం నమ్ముతున్నారు మరి? స్వస్థత కావాలని నమ్ముతూ ఉన్నారు. ఐ స్పీక్ హీలింగ్. ఇప్పుడే అయ్యా నీవు పిలిచినది నిజమే అయితే ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక సిస్టర్ ఉన్నది, ఇక్కడ ఒక అమ్మ ఉన్నది. ఆమె కడుపులో చాలా ఇబ్బంది కలిగి ఉన్నది. కడుపులో ప్రభు ఆత్మ నాకు చూపిస్తా ఉన్నాడు. కడుపులో చాలా ఇబ్బందిను కలిగి ఉన్నావు. నాకు రక్తము కనిపిస్తుంది, బ్లడ్. ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఓకే, నాకెందుకు రక్తం కనిపిస్తా ఉంది? పెద్ద ఆపరేషన్ కూడా అయిపోయింది, తర్వాతకి ఇట్లా అవుతుంది. 2 నెలలు అవుతుంది ఇట్లా ఇబ్బంది ఉన్నది. ఓకే, సరిగా పడుకోలేకపోతున్నారు. ఓకే, ఏం నమ్ముతున్నారు మరి? స్వస్థత కావాలని నమ్ముతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రభు స్వస్థపరుస్తాడు? విశ్వసించినప్పుడు. ఇప్పుడు నొప్పి ఉందా? ఇంకా ఉంది. ఓకే, ఇప్పుడు స్వస్థత పొందాలనుకుంటున్నావా? సరే, థ్యాంక్ యూ జీసస్. నేను ఇంకోసం ప్రార్థన చేస్తా. ఓకే, సాక్ష్యం రేపు చెప్తావా, ఇప్పుడు చెప్తావా? స్వస్థత అయితే నువ్వు ఇక్కడ నిలబడు. ఇప్పుడు స్వస్థత పొందుకునేంత వరకు నువ్వు ఇక్కడ నిలబడు. నేను నీకోసం ప్రార్థన చేస్తా. ఓకే, నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ స్పీక్ హీలింగ్. ఇప్పుడే అయ్యా నీవు పిలిచినది నిజమే అయితే ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు దర్శిస్తున్నాడు, ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఐ స్పీక్ హీలింగ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ స్పీక్ హీలింగ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, in the blood of Jesus Christ, be free by the blood of Jesus. Come out every spirit of darkness, come out in the name of Jesus, in the name of Jesus Christ. Thank you Lord. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. బలహీనపరచు ఆత్మ యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. In the mighty name of Jesus Christ, in the mighty name of Jesus Christ. Father thank you. యేసు నామమున నువ్వు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. అయితే నేను ఇలా ప్రార్థనకు రావద్దు అనుకున్నా. నేను అయితే సర్లేని అసలు ఇలా వెళ్తా అని చెప్పి అయ్యగారు చర్చిలోకి వచ్చిండ్రు. అయ్యగారు వస్తుండ్రు అని చెప్పి మా మరదలంటే సరే అయ్యగారిని చూడాలని చెప్పి నేను వచ్చిన. కుడి పక్క బాగా నొప్పి ఉండేది నాకు. ఒక 5-6 నెలల బట్టి ఉండేది. అసలు పడుకొని పోయేది. చాలా ఇబ్బందికరంగా ఉండేది. అసలు నాకేమైందో ఏందో అని చెప్పి నేను ఊరికే బాధపడేదాన్ని. ఇప్పుడు అయ్యగారులో దేవుడుండి మరి అయ్యగారు మరి నన్ను పిలిచారు. నీకు ఇట్లా ఇబ్బందికరంగా ఉందమ్మా అని చెప్పాను. అన్నప్పుడు నాకే అని చెప్పి నేను వచ్చి ప్రార్థన చేసుకున్నా. మరి చేశారు. వెంటనే మరి నాకు రిలీఫ్ అయిపోయింది. తగ్గిందయ్యా. ప్రార్థన చేసాం, తగ్గిపోయింది. రాకుండా ఉండును గాక. ఆమేన్. ఓకే, తగ్గింది. తగ్గిపోయిందయ్యా. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే స్వస్థత పొందారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్.